హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫుడ్ అండ్ ఫన్ ఛానల్. నేను మీ సల్లూరు సాగర్ని. సల్లూరు యాపన్న. అప్పు ఈరోజు ఏం చేసుకుందాం మనం? మిర్చి బజ్జీ, కానీ కొంచెం స్పెషల్ గా చేసుకుందాం. ఓకే, స్పెషల్ గా చేసుకుందాం. ఎట్లా చేసుకుందామో ఒకసారి చూద్దాం. మిర్చి బజ్జీ కావాల్సిన పదార్థాలు: మిర్చీలు, శనగపిండి, ఆలుగడ్డ, మసాలా, కారం, ఉప్పు, జీలకర్ర మెంతులు పొడి, పసుపు, నిమ్మకాయ, కొత్తిమీర, ఆయిల్. ఒక గంజలో నీళ్ళు పోసుకొని ఆలుగడ్డలు వేసి ఉడకట్టుకోవాలి. ఆలుగడ్డలు ఉడికినాయి, పొట్టు తీసుకొని వీటిని మొత్తం స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకొని అప్పుడు ఏం చేయాలంటే దీనిలో లైట్ ఉప్పు వేసుకోవాలి, కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి, చిట్కాడంతా కారం వేసుకోవాలి, అంతే. కొంచెం లాస్ట్ కు ఇలా కొత్తిమీర వేసుకోవాలి చిన్న తరిమి. నేను పిసికినాక ఈ తరిమింది లెత్తా ఇవి ఆలుగడ్డలే ఇట్లా వేసి కలుపుకోవాలి. మొత్తం పడుతుంది. ఓకే ఓకే సరే, ఇది మొత్తం కలిపి ఒకసారి ఇట్లా మెత్తగా ఏదా కలుపుకోండి. ఇది అన్నీ మంచిగా కింది మీదకి వేసి కలిపేదాకా. నిమ్మకాయ ఏం చేయాలని అంటే ఇట్లా నిమ్మకాయను కోసుకొని దీంట్లోనే ఇట్లా ఇత్తులు లేకుండా వేసుకోవాలి. ఫస్ట్ లైట్ గానే పెట్టుకోవాలి, బాగా ఓవర్ కాదు, లైట్ గా ఇత్తులు లేకుండా వేసుకొని ఇలా తినే అంత నిమ్మకాయ వండుకుంటే సరిపోతుంది. ఓకే, ఒకసారి కలుపు. ఇట్లా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇదేంటిది ఆలు, తర్వాత కొత్తిమీర, తర్వాత ఒక నిమ్మకాయ వండుకొని వీటిని మంచి ఒక పేస్ట్ టైప్ చేసుకోవాలి. దీని తర్వాత మనం మిర్చిలు కోసుకుందాం. ఇట్లా మామూలుగా ఈ మిర్చిని ఏం చేయాలని అంటే ఇట్లా దొడ్డు మిరపకాయలు తీసుకోరు. ఈ దొడ్డు మిరపకాయలు తీసుకున్నాక ఇళ్ళకెళ్ళి మళ్ళా కారం అనేటివి ఉండదు. ఇట్లా నడిమికి కోసుకోవాలి మనం. ఇవి ఇట్లా నడిమికి కోసుకొని ఇల్లున్న ఇత్తులు తీసేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా ఇత్తులు తీసేసుకుంటే మనకు నయం. ఇట్లా ఇత్తులు ఇట్లా ఉండేటి ఇత్తులు అనేటివి ఇట్లా మనం చాకుతోనైనా చేతితోనైనా దేనితోనైనా తీసేసుకోవచ్చు. ఇప్పుడు శనగపిండి అనేది ఏ మోతాదులో కలుపుకోవాలి, వీటికి సంబంధించి దాన్ని ఎట్లా ప్రిపేర్ చేయాలో మనం ఒకసారి చూసుకుందాం. ఒకసారి స్పెషల్ అంటే ఏంటిది అని చెప్తారా? అమ్మ నువ్వు చెప్తాను, నువ్వు చెప్పు ఒకసారి. స్పెషల్ ఎట్లున్నది ఇది పిండి కలుపుకున్న తర్వాత చూద్దాం. స్పెషల్ ఏంటి చెప్పన్నా? మనం ఇంట్లో అయితే వట్టి అప్పుడు ఉప్పును కొందరు చింతపండు పెట్టి వేసుకుంటారు. ఉప్పును చింతపండు పెట్టక నేను ఈ ఆలుగడ్డను స్మాష్ చేసింది దీనిలో పెట్టి వేస్తా. ఇప్పుడు ఫస్ట్ ఆలుగడ్డది ఇదంతా ఈ మిర్చిలల్లా నింపుతా. నింపి ఫస్ట్ నింపుతా. చూడండి ఇట్లా దీని పొట్ట నిండా నింపాలి. ఇట్లా మంచిగా ఈ పిల్లలైనా ఎవరైనా మంచిగా కారం లేకుండా మంచిగా మిర్చితో సహా తినచ్చు దీన్ని. డైరెక్ట్ కారం అయితే ఉండదు, కారం అస్సలు ఉండదు. ఇట్లా అట్లా నింపాలి మంచిగా నిండా నింపుకోవాలి. నిండా నింపాలి మంచిగా. ఇట్లా లోపల కాకుండా మొత్తం పెట్టాను పైన సూత పెట్టుకోవాలి, మంచిగా ఉంటది. అంటే ఇది ఆలుగడ్డ తినేటోళ్ళకి అయితే నెంబర్ 1 అంటాం. ఇది ఆలుగడ్డ బజ్జీ కాబట్టి అంటే డైరెక్ట్ మిర్చి తినే అలవాటు లేని వాళ్ళకు ఆలు మిర్చి బజ్జీ టైప్ ఇది. మంచిగా నిండుగా మంచిగా పెట్టుకోవాలి. ఓకే, అంటే నాకు సగం ఇష్టం కాబట్టి సగం పెట్టుకుంటాను నేను. నాకైతే ఆలుగడ్డ ఇష్టం, నీకంటే మిర్చి ఇష్టం. అట్లా అందుకని అంటే 2 కాంబినేషన్లు తినాలన్నా గానీ ఏది చేయాలన్నా గానీ బాగుంటుంది. ఇట్లా ఏదైనా చేసుకోవచ్చు మనం. ఎక్సలెంట్ గా ఉంటాయి ఇవి. చూద్దాం ఒకసారి. ఇవి అయిన తర్వాత గార్నిషింగ్ అవుతాయి. అయిన తర్వాత మనం చూద్దాం. ఇట్లా మొత్తం పెట్టుకోవాలి పైన కూడా. అంటే మీరు అక్కడక్కడ పెట్టలే కదా అంటారు కదా, కానీ ఏం కాదు, అట్లా పెట్టుకోకుండా ఏం కాదు. ఇట్లా అయిపోయిందా? ఇట్లా అయిపోయినాక నెక్స్ట్ శనగపిండి తీసుకోవాలి. కొంచెం కారం, సాల్ట్ తక్కువ వేసుకోవాలి. ఎందుకు చెప్పన్నా, ఆలుగడ్డలలో అలా వేసి పెట్టినాం కాబట్టి. ఆల్రెడీ సాల్ట్ ఉన్నదని నువ్వు అంటాను. ఈ ఆలుగడ్డలలో నువ్వు ఫస్ట్ దాన్ని స్మాష్ పేస్ట్ చేసేటప్పుడే సాల్ట్, ధనియాల పౌడర్, ఓకే, చిటికడంత పసుపు, ఇంకో జీలకర్ర మెంతుల పొడి, రెండు కలిపిన పొడి లైట్ గా వేసుకొని దీన్ని ఇట్లా మంచిగా కలుపుకొని వాటర్ పోసుకొని కలుపుకోవాలి అంతే. ఓకే, అంటే బాగా మెత్త కలుపుకోనా ఈ ముంచే అచ్చ వరకు కలుపుకోనా? ఇవి వాటికి మంచిగా గట్టిగా ఇట్లా పట్టేటట్టు కలపాలి. ఓకే, ఇవి మునిగేటట్టు కలుపుకుంటే సరిపోతుంది. వాటి పట్టేటట్టు అయితే నూనె పోయినా డీప్ ఫ్రై అంతా నూనె పోయి అవి వాటి డీప్ ఫ్రై అంత వరకు నూనె పోయినా. ఓకే,
ఇట్లా మంచిగా చిలకరించినట్టు కలుపుకోవాలి పిండిని. ఉండలు ఉండలు ఉండద్దంతా. ఈ లోపు ఆయిల్ అయితే వేడైతుంది. దాన్ని మంచిగా ముద్దలు ముద్దలు ఉండలు ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. అట్లా స్టార్ట్ ఇట్లా నీట్గా కలపాలి, మంచిగా ఉంటది. ఓకే కలుపు. నూనె ఆయిందో లేదో చూసుకుందాం ఒకసారి. ఇట్లా నూనె అయితే తెలిసిపోతుంది, పిండికి ఇట్లా అయితే తెలిసిపోతుంది అంటావు. కొంచెం నూనె ఆయింది. ఓకే నెక్స్ట్ బజ్జీలు వేసుకుందాం. ఈ బజ్జీలు గుమ్మగుమ్మలు ఆడుతున్నాయి బజ్జీలు అయితే. మరి చూద్దాం, మరి అన్ని అయిన తర్వాత ఒకసారి టేస్ట్ చేసి వేసిన తర్వాత చూద్దాం మనం అవన్నీ. నువ్వైతే ఇవాళ ఓకే రెండు వేసుకుందాం. బాగద్దు. ఓకే మెల్లగా మెల్లగానే వేస్తారా? సెట్ చేసింది, మంచిగా ఉన్నాయి. కానీ ఇంట్లో ఆలుగడ్డ ఈ మిర్చి కాంబినేషన్ లా మీ పిల్లలకు పెట్టిన సూత నెంబర్ 1 ఉంటాయి. ఒకసారి కారం ఉండేవి ఫస్ట్ అది చెప్పు. అసలు కారం ఉండేయట, నెంబర్ 1 అనే కాదు, అసలు కారం అసలే ఉండేయట. ఒక్కసారి మీ ఇద్దరం టేస్ట్ చేస్తాం దీన్ని, ఒకసారి చూద్దాం. ఇటు సైడ్ కి మేము ఆనియన్ నిమ్మకాయ, మేము పెప్పర్ పోసుకోం ఎందుకంటే మాకు నచ్చదు. మీకు నచ్చితే మీరు దీని మీద వేసుకుంటే వేసుకోవచ్చు, నచ్చదు కాబట్టి ఆనియన్ పోసుకున్నా నిమ్మకాయ వండుకొని తినేస్తాం. ఓకే ఓకే. మీకు కూడా నోరు ఊరుస్తుంది కదా, చూడండి ఎంత బాగున్నాయో. సరే టేస్ట్ చూద్దాం. మిర్చిలో అయితే కారం లేవు. ఫస్ట్ నిమ్మకాయ వండితే వేరే టేస్ట్ వచ్చింది. ఉల్లిగడ్డ తింటానా, కారం లేదా? అసలు మిర్చి కారం లేదు, ఏది లేదు. ఆలుగడ్డ టేస్ట్ నెంబర్ 1 ఉన్నది, మిర్చి టేస్ట్ అయితే నెంబర్ 1 ఉన్నది. మీ ఇంట్లో ట్రై చేయరు, ఖచ్చితంగా ట్రై చేయరు. ఇదైతే మిర్చి ఉన్ను ఆలుగడ్డ కలిపిన ఈ మిర్చీలు మాకైతే నచ్చినాయి. మరి మీకు నచ్చినాయా లేదా కామెంట్ రూపంలో మాకు చెప్పుర్రు. ఒకసారి చేసుకోండి కూడా, మీరు చేసుకోరు. ఫస్ట్ అయితే నేను తల్లు ఫుడ్ అండ్ ఫన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. సైనింగ్ ఆఫ్, సల్లూరి సాగర్, సల్లూరి అపర్ణ. Subscribe.